ఏపీలో పలువురు కీలక పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఇప్పటివరకు మొత్తం 9 మంది సీనియర్ అధికారులపై బదిలీ వేటు పడింది. ఎన్నికల సమయానికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విపక్షాల ఫిర్యాదుతో కొందరిని బదిలీ చేస్తుండగా విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు మరికొందరిపై కూడా వేటు పడింది. సీఎం జగన్ పై రాయదాడి కేసుల విషయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, బెజవాడ సిపి కాంతి రాణాపై బదిలీ వేటు పడింది. వారి స్థానంలో కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఆదేశాలిచ్చింది. వేటు వేసిన 2 పోలీసు ఉన్నతాధికారులకు ఎన్నికల విధులు అప్పగించొద్దని స్పష్టం చేసింది. వీరితో పాటు 3 ఐఏఎస్లు, 6 ఐపీఎస్లపై బదిలీ వేటు వేసింది. అనంతపురం, కృష్ణా, తిరుపతి కలెక్టర్ల మీదుగా ఈసీ బదిలీ వేటు పడింది. అనంతపురం కలెక్టర్ గౌతమి, కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు, తిరుపతి కలెక్టర్ లక్ష్మీశాలను బదిలీ చేయాలని ఆదేశించింది. ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలపైన కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. చిత్తూరు ఎస్పీ జాషువా, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అన్బరాజన్ను వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇక గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజును కూడా విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వీరిని ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి బదిలీ చేయాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి సిఈసి ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఎవరెవరిపై ఆరోపణలు ఉన్నాయనే అంశంపై ఉత్కంఠగా మారింది. విధులు సక్రమంగా నిర్వహించని వారితో పాటు అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్న అధికారులపై ఈసీ కొరడా జల్పిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. ఏపీ పోలీస్ అధికారులపై అయితే ఈసీ కొరడా జల్పిస్తోంది. ఇప్పటికే 9 మంది సీనియర్ అధికారులపై కూడా బదిలీ వేటు అయితే పడింది. ఇంకా మరికొంతమందిపై కూడా ఈ బదిలీ వేటు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి శివ? ప్రజన మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 9 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు వేసింది. పల్నాడు ఎస్పీ, ఒంగోలు ఎస్పీ, నెల్లూరు ఎస్పీ, అనంతపురం ఎస్పీ, చిత్తూరు ఎస్పీ, అలాగే గుంటూరు రేంజ్ ఐజీ మొత్తం 6 కూడా గత నెల మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. అది గడిచిన సరిగ్గా 20 రోజులు గడవక ముందే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులపై, ఆ తర్వాత విజయవాడ నగర కమిషనర్ రాణాపై కూడా వేటు వేసింది. మొత్తం ఇప్పటి వరకు 9 మంది ఐపీఎస్ అధికారులపై వేటు వేసిన ఈసీ తాజాగా నిన్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కూడా వేటు వేసి సంచలనం సృష్టించింది. వరుసగా పోలీస్ అధికారుల టార్గెట్గా కూడా ఎన్నికలంటే పోలీసులంటే ఎన్నికలనే రీతిలో వైఎస్ఆర్సీపీ వారిని వినియోగించుకుంటుందని ప్రతి ఒక్క అధికారికి చేస్తున్న వాటికి సంబంధించి ఆధారాలతో సహా కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపక్ష నేతలు వరుసగా ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం కూడా వారిపై వేటు వేస్తూ వస్తుంది. తాజాగా సిఐడిలో విధులు నిర్వహిస్తున్న, గతంలో చిత్తూరు ఎస్పీగా పనిచేసి సిఐడిలో విధులు నిర్వహిస్తున్న నిశాంత్ రెడ్డి టీడీపీ నేతలు అలాగే ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఆయనపై వరుసగా ఆరోపణలు వస్తున్నాయి. అతనిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే అనేక దఫాలుగా కూడా రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అలాగే బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అలాగే ఎవరైతే సిట్ డీజీ ఉన్నారో కొల్లు రఘురామరెడ్డి, ఆయనపై కూడా వేటు వేయాలి, ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గతంలో కూడా టీడీపీ బీజేపీ కోరిన పరిస్థితి కనిపిస్తోంది. సో మరి రానున్న రోజుల్లో వీరిపై వేటు వేస్తారా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకు 9 మంది ఐపీఎస్ అధికారులపై వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి గత నెల రోజుల క్రితం 22 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అధికార పార్టీకి ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు, ఏ రకంగా ప్రతిపక్ష నేతలు ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి వివరాలతో సహా 21 మంది ఐపీఎస్లు ఒక్క
ఐఏఎస్ అధికారికి సంబంధించి కూడా ఆమె వివరాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పటికీ 9 మందిపై వేటుపడ్డ పరిస్థితి కనిపించింది. మరి మిగిలిన 11 మందిపై ఏ విధంగా చర్యలు ఉంటాయి అనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. సరిగ్గా వారం రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న వేళ అధికార పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాకుల మీద షాకులు ఇస్తుంది. తాజాగా డీజీ బదిలీతో ఆ పార్టీ కొంత అయోమయంలో పడింది. మరొక వైపు కొద్దిసేపు క్రితమే ఆంధ్రప్రదేశ్ ఏదైతే డీజీ బదిలీ అనే నేపథ్యంలో కూడా ఆయన స్థానంలో లా అండ్ ఆర్డర్ డీజీకి సంబంధించిన శంకరబత బాగ్చి కొద్దిసేపు క్రితమే ఇన్ఛార్జి డిఎస్పీగా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు సాయంకాలం కల్లా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొత్త డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మరికొద్ది సేపట్లోనే ఏపీ సిఎస్ నుంచి 3 పేర్లతో కూడుకున్న జాబితాని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించబోతున్నారు. అక్కడి నుంచి ఒక పేరుని ఫైనల్ చేస్తూ ఈరోజు సాయంకాలానికి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.